నమస్తే, వెల్కమ్ టు సర్కార్ టీవీ. నేను మీ మధు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఒక వైసీపీ కార్యకర్తను పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అసలు ఏం జరిగింది ఏంటనేది ఫుల్ డీటెయిల్గా అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీఎంపై అనుచిత పోస్టుల కేసులో వైసీపీ కార్యకర్త శివప్రసాద్ అరెస్ట్. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు టీడీపీ కూటమి నాయకులకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టిన వైసీపీ కార్యకర్త గడ్డం శివప్రసాద్ను గుంటూరు సిఐడి పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా ముదుగుబ్బ మండలం రాళ్లనంతపురానికి చెందిన శివప్రసాద్ వైసీపీ సోషల్ మీడియా విభాగంలో ఉన్నాడు. ధర్మవరంలో సేల్స్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నాడు. వైసీపీ అధికారంలోకి వస్తే చంద్రబాబును, కూటమి నాయకులను, గంగమ్మకు పొట్టేళ్లను నరికేస్తామని శివప్రసాద్ సోషల్ మీడియాలో ఈ నెల 6న పోస్ట్ పెట్టాడు. దీనిపై సిఐడి బిఎన్ఎస్ సెక్షన్స్ 196, 353(2), 351(3) రెడ్ విత్ 79 కింద సుమోటోగా కేసు నమోదు చేసింది. గుంటూరుకు చెందిన సిఐడి ఇన్స్పెక్టర్ రాంబాబు ఆధ్వర్యంలో పోలీస్ బృందం శుక్రవారం రాత్రి ధర్మవరం వచ్చి శివప్రసాద్ను అరెస్ట్ చేసింది. ధర్మవరం 1 టౌన్ పోలీస్ స్టేషన్కు ఈ సమాచారం అందించి అతన్ని గుంటూరుకు తరలించడం అయితే జరిగింది. సో ఈ విధంగా చూసుకుంటే వైసీపీ ప్రభుత్వం కనుక గెలిచినట్టయితే టీడీపీ ప్రభుత్వ సభ్యులనైతే పొట్టెలను నరికేస్తా అన్న రీతినైతే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినటువంటి వ్యక్తినైతే గుంటూరు సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఇలా సీఎం మీద, సీఎం అనుచరుల మీద, అంతేకాదు కూటమి ప్రభుత్వ అనుచరుల మీద ఈ విధంగా పోస్టులు చేయడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. సో సదరు యొక్క అభ్యర్థిని అయితే సదరు వ్యక్తిని అయితే ధర్మవరం 1 టౌన్ పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వారిని గుంటూరుకి అయితే తరలించడం జరిగింది. ఈ విధంగా చూసుకుంటే ప్రస్తుతం సోషల్ మీడియా వారైతే నడుస్తుందని చెప్పచ్చు. ఇటు కూటమి ప్రభుత్వం యొక్క కార్యకర్తలు కావచ్చు, అటు వైసీపీ కార్యకర్తలు కావచ్చు. ఈ విధంగా చూసుకుంటే ఇక్కడ కార్యకర్తల మధ్య మాత్రమే సోషల్ మీడియాలో ఎక్కువగా వార్ నడుస్తుంది. వారి నోటి అదుపును దాటే విధంగా అయితే ఈ వారు ఉన్నట్టు తెలుస్తోంది. మరి సోషల్ మీడియాలో ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని అయితే ఏరివేసే కార్యక్రమంలో అయితే ప్రభుత్వం పడిందని చెప్పచ్చు. ఇదే ప్రాసెస్లో ఆల్రెడీ ధర్మవరంలో ఒకరిని అదుపులోకి తీసుకుంటే ఇంకొకరిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది ప్రభుత్వం. సీఎం కుటుంబ సభ్యులపై అసభ్య పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్ట్. నిందితుడు మార్టూరు మండలం ద్రోణాల వాసిగా గుర్తింపు చెందారు. అయితే రిమాండ్కు తరలించినట్లు బాపట్ల ఎస్పీ వెల్లడించడం జరిగింది. సో చూశారు కదా, ఈ విధంగా చూసుకుంటే ద్రోణాల వాసి అయినటువంటి ఒక వ్యక్తి కూడా మళ్ళీ సీఎం మీద అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టడం అయితే జరిగింది. అయితే ఇది కూడా ఒకసారి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యులపై అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమా మహేశ్వర్ శుక్రవారం ఇక్కడ విలేకరులకు ఈ వివరాలను అందజేయడం జరిగింది. మార్టూరు మండలం ద్రోణాలకు చెందిన వి భాగ్యరావు సీఎం కుటుంబ సభ్యుల వ్యక్తిగతాన్ని హననం చేస్తూ అసభ్యకర పదజాలంతో సమాజంలో కొన్ని వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని అదే ప్రాంతానికి చెందిన గద్దె అశోక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. భాగ్యరావును అరెస్ట్ చేసినట్లు చెప్పారు. అసభ్యకర పోస్టులను సోషల్ మీడియాలో పంపేందుకు ఉపయోగించిన అతడి మొబైల్ను సీజ్ చేశారు. అతన్ని రిమాండ్కు తరలించారు. సోషల్ మీడియా వేదికగా రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ సందర్భంగా హెచ్చరించారు. సమావేశంలో బాపట్ల డీఎస్పీ జి రామాంజనేయులు, మార్టూరు సిఐ శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. ఈ విధంగా చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఒకరినొకరు దూషించుకోవడం అనేది సర్వసాధారణమైపోతుంది. అంటే ప్రత్యర్థి పార్టీనేమో అధికార పక్ష పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ ఇంకొక ప్రత్యర్థి పార్టీని ఇలా దూషించడం, సోషల్ మీడియాలో ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం అయితే సర్వసాధారణమైపోతుంది. అయితే ఇప్పుడు ఈ అనుచిత వ్యాఖ్యలు మితిమీరిపోతున్నాయని కూడా అంటున్నారు. ఈ మితిమీరితనం వల్లనే రేపొద్దున కొన్ని కష్టాలకు కూడా దారి తీయవచ్చని చెబుతున్నారు. అయితే వైసీపీకి చెందినటువంటి కొంతమంది అభ్యర్థులు ఇలా కూటమి ప్రభుత్వం మీద, సీఎం చంద్రబాబు మీద, ఆయన కుటుంబం మీద అసభ్యకరంగా పోస్టులు పెట్టిన దాన్ని బట్టి ప్రభుత్వం కూడా ఇప్పుడు ఫైర్ అవుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఎవరైతే పోస్టులు పెడుతున్నారో, ఇలా సోషల్ మీడియాను ఉపయోగించి ఎవరైతే రాంగ్ రూట్లో వెళ్తున్నారో వారందరినీ సరిచేసే పద్ధతిలో అయితే ఇప్పుడు ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా సరే ఇటువంటి వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయండి.